సంబంధించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. రెహమత్ నగర్కి సంబంధించి డివిజన్ 106కి సంబంధించి మనం ఆ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. ప్రస్తుతంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. 7 గంటల నుంచి మొదలైన ఈ పోలింగ్ సంబంధించి కొంత మొదటగా మందగొండిగా కొనసాగినప్పటికీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు కూడా బారులు తీరిన పరిస్థితి కనబడతా ఉంది. మొత్తానికైతే ఈ ఓటర్లు ఏమనుకుంటున్నారు, ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడున్న సౌకర్యాలు ఏంటి, దానికి సంబంధించి అసలు గతంలో ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి, అన్ని విషయాలు అడుగుదాం. ఏంటి అసలు గతంలో ఎన్నిక అనగానే కొంత ఇది రహమత్ నగర్ అనగానే కొంత సమస్యాత్మకంగా కనబడేది, కానీ ఇప్పుడు ఎట్లా ఉన్నది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయంటే? ఏర్పాట్లు చాలా బాగున్నాయి సార్, ప్రాబ్లమ్స్ ఏం లేవు. చాలా చాకచక్యంగా ఏర్పాట్లు చేసిర్రు. చాలా ప్రశాంతంగా మా ప్రాంత ప్రజలంతా కూడా ప్రశాంతంగా వస్తున్నారు. పొద్దున 7 గంటల నుంచి స్టార్ట్ చేసుకున్నారు, జరుగుతుంది, ప్రశాంతంగా నడుస్తుంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. లోపల కూడా చూశాను, ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కూడా చాలా జాగ్రత్తగా దగ్గరికి తీసుకెళ్ళిపోయి అక్కడ చూపించి ఓటు లోపల పంపించుకొని వెనక్కి వస్తున్నారు. చాలా చక్కగా కూడా ఓటు వేయిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ ఓటు? నేను ఇక్కడ ఓటు వేయబట్టి కమ్సే కమ్ ఒక 15 సంవత్సరాల నుంచే వేస్తున్నాను. నాకు 2019లోనే ఓటు వచ్చింది. అప్పటి నుండి నేను ఇక్కడే ఓటు వేస్తున్నాను. ఇదే రెహమత్ నగర్ డివిజన్లో ఉన్నాను నేను. అంటే ఇక్కడ ఓటింగ్ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే గతంలో కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చాలా చూసాం. ఇప్పుడు ప్రస్తుతము ఎట్లా ఉంది సిచ్యువేషన్ అంటే? ఇంత ముందుకు వేరు, ఇప్పుడు వేరు. చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా నడుస్తుంది. ఎలాంటి ఆరంభడాలు గడబడలు అలాంటివి ఏం లేవు. చాలా చక్కగా నడుస్తుంది. చాలా ప్రశాంతంగా ఓటింగ్ ఎవరికి వాళ్ళు వస్తున్నారు, క్యూలో పద్ధతిగా చాలా చాలా చక్కగా నడుస్తుంది సార్. అలాంటి ప్రాబ్లం ఏం లేదు. అంబేద్కర్ చూపించినట్టు ఈ ఓటు ఆయుధాన్ని వారి ఓటుని వినియోగించుకుంటున్నారు. ఇంకా కూడా వస్తున్నారు చాలామంది. చాలా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కూడా వెహికల్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి బూత్ దగ్గర వదిలేసి వెళ్ళడం అలాంటివి కూడా జరుగుతుంది. చాలా బాగుంది. ఒక బహుజన ఓటు ప్రతి ఒక్కరు వినియోగించుకొని మన ఓటుని కాపాడుకోవాల్సిందిగా, ప్రతి ఒక్కరు వచ్చి ఓటు వేసి మన ఓటుని వినియోగించుకోవాల్సిందిగా నాతో. మీరు చెప్పండి, మహిళగా అంటే ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయమ్మా మీరు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు? బాగున్నాయండి. అక్కడికి వెళ్ళినాక కూడా బ్రేక్ఫాస్ట్ ఇస్తారు, బాగుంది. క్యూ లైన్లో ఏమైనా ఇబ్బంది? ఏం లేదు, క్యూ లైన్లో కూడా మొత్తానికి అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఖచ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అంటే అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, సవాలుగా తీసుకుంది. ఈ ఏరియాకి సంబంధించి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించింది. అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఇక మనం చూస్తూ ఉన్నాం, వృద్ధులను, మహిళలను ఒక క్యూ పద్ధతిగా తీసుకొచ్చి వారందరికీ సంబంధించి తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేసిన సందర్భం కనబడుతోంది. మొత్తానికైతే తాజా పరిస్థితి ఇక్కడ ఖచ్చితంగా ఈ ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ ఇప్పుడు అంటే మొదటగా మందగొండిగా కొనసాగింది, కానీ ఇప్పుడు ఖచ్చితంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి మాత్రం ఇటు ఓటర్లు బారులు తీరిన పరిస్థితి మాత్రం మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ ప్రేమ్ సాగర్తో ప్రశాంత్, రెహమత్ నగర్ నుండి.